సో వై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెస్పాన్సిబిలిటీస్ అయితే చేసినాయి నిన్న. ఇవాళ అయితే మొత్తం నిన్ననే చెక్ చేసిన. ఇవాళ వచ్చేసరికి 5th Feb. నిన్ననే వచ్చిన మధ్యాహ్నం చెక్ చేసేసిన, అయిపోయింది. కరెక్షన్ కూడా అయిపోయింది, చేసేసిన మొత్తం మార్క్స్ కూడా అర్థం అయిపోయినాయి. జనరల్గా అయితే రిగ్రెట్ ఉంటుంది చాలామంది, కానీ నాకు రిగ్రెట్ అయితే కాదు. నేను తెలుసు నేను ఏ వరకు చేసినా నాకు ఏం మార్క్స్ వస్తాయి నాకు అర్థమైపోతుంది కాబట్టి రిగ్రెట్ ఫీలింగ్ ఉండదు. కాబట్టి కానీ ఒకదానికైతే నాకు ఘోరంగా రిగ్రెట్ అవుతుంది. ఏంటంటే మ్యాథ్స్ అయితే నా ప్లాన్ ప్రకారం అయితే చేసి వచ్చిన, కాకపోతే కొంచెం 50% కదా 30% డిలే అయిపోయింది ఆ ప్లాన్. ఏమైందంటే నేను ఎట్లయితే ఎగ్జామ్లో కూర్చున్నా కదా, ఓపెనింగే మ్యాథ్స్ చేస్తాను అనమాట. జనరల్గా నేను మ్యాథ్స్ ఏంటంటే, నేను లాస్ట్ టైం చేసినప్పుడు మ్యాథ్స్ 3 క్వశ్చన్ చేయగానే నాకు 78% వచ్చింది. నేను అదే రేషియో మెయింటైన్ చేద్దాం అనుకొని, అంటే నేను డ్రాప్ అనే కదా, నేను 12th రాసినప్పుడు 78% వచ్చింది మ్యాథ్స్లో. నాకు అదే పర్సంటైల్ మెయింటైన్ చేద్దాం అనుకొని నేనేం చేసిన, పోగానే మ్యాథ్స్ ఓపెన్ చేసి 3 క్వశ్చన్లు అని టార్గెట్ పెట్టుకున్నాను. కాకపోతే ఏం చేసిందంటే మ్యాథ్స్ నాకు టైం ఎక్కువ అయిపోతుంది. ఫస్టే అర్థమైపోయింది, ఎందుకంటే మ్యాథ్స్ చేయండి వేస్ట్ అయ్యింది మిగతాదంతా. సో మ్యాథ్స్ చాలామంది ఇడిచిపెడతారు, కాకపోతే ఇక నేను ఏం చేసిందంటే చేయాలి, మినిమం క్వాంటిటీ అయితే చేయాలని చెప్పేసి అసలు కనెక్టెడ్ కాకుండా అనుకొని స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేసిన. మ్యాథ్స్ చేసేసి ఒక క్వశ్చన్ ఏంటంటే పారాబోలా క్వశ్చన్ కనపడ్డది. నేను ఫోనిక్ సెక్షన్ వెక్టర్స్ 3D ఇయే ప్రిపేర్ అయినా, అంటే కోఆర్డినేట్ జామెట్రీ మొత్తం అనుకోండి, స్ట్రేట్ లైన్స్ కూడా ఈ ప్రిపేర్ అయితే ఏమైంది, స్ట్రేట్ లైన్ నాకు క్వశ్చన్ వచ్చినట్టే ఉన్నదేమో తెలియదు, నాకు గుర్తులేదు. కానీ నాకైతే పారాబోలా కనబడ్డది, కొంచెం ఈజీగానే అనిపించింది. ఫోకల్ కార్డ్ క్వశ్చన్ ఇచ్చిండు, ఆ క్వశ్చన్ ఏదో ఇదేగా ఫోకల్ కార్డ్ కాదు అది, ఏదైతే లైన్ జాయినింగ్ పాయింట్స్ కార్డు, ఇది క్వశ్చన్ చేసేసిన. అటెంప్టెడ్ థర్డ్ ఆన్సర్ చేసిన. ఇదే నాకు ఒక దగ్గర 8 to 10 minutes పట్టింది చేసిన. ఇంకొక 10 minutes ట్రై కొట్టిన వేరే క్వశ్చన్లో. అంటే ఎగ్జాంపుల్, ఈ రిలేషన్ క్యాలిక్యులస్ అంతా నాకు మంచిగా అనిపించదు, మ్యాట్రిక్స్ కూడా అంత అనిపించదు. వెక్టర్స్ 3D ట్రై కొట్టిన, ఈ క్వశ్చన్ ట్రై కొట్టిన. ఇది కూడా ట్రై కొట్టేసరికి ఏమైందంటే ఇక్కడ వేరియబుల్స్ ఎక్కువ అయిపోయినాయి, ఏబిసి అని ఉన్నాయి. మొత్తం ఇమేజ్ తీయాలా, మొత్తం తీయాలన్నాడు. అంటే ఇక ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ తీయాలి, మొత్తం క్వశ్చన్ అంతా ఆగమైపోతుందని నేనే ఆపేసి సగం సాల్వ్ చేసినది ఆపిన. ఇక నాకు వేరియబుల్స్ ఎక్కువ అయిపోతాయని అర్థమైంది. దాని తర్వాత వెక్టర్స్ క్వశ్చన్ వచ్చింది, కానీ ఇది చూస్తుంటే నాకు లెంతీ అనిపించింది. ఇక నేను ఇది కూడా చేయలేదు. ఇక చేయకుండా సర్కిల్స్ ఉన్నది ఇవన్నీ మార్క్ అంటే ఏమంటారు దాన్ని, ఒకటేమో క్లియర్ ఉంటుంది, మార్క్ ఫర్ రివ్యూ అయితే చేసినా, మళ్ళీ లాస్ట్కి తీసేసిన. ఎందుకంటే మార్క్ ఫర్ రివ్యూ ఎక్కువ కనిపిస్తే ఒక టైప్ ఆఫ్ టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసిన. ఇదేంటంటే 2 లైన్స్ ఇచ్చిండు, ఇంకో లైన్ ఇచ్చిండు, ఇంటర్సెక్షన్ షార్టేజ్ డిస్టెన్స్ దీని మధ్యలో ఏముంటుంది సంథింగ్ అడిగిండు. ఏంది పాయింట్ తీసి డిస్టెన్స్ 4√2. ఓకే, పీబీ పాయింట్ ఉంది ఈ లైన్ మీద, ఈ పీ పాయింట్ అంట, డిస్టెన్స్ 4√2 ఫ్రమ్ ది ఈ పాయింట్ అంటే ఈ పాయింట్కి డిస్టెన్స్ ఇంత ఉన్నదంట. సేమ్ డిస్టెన్స్ ఫార్ములా పెట్టి తీసుకోవాలి, ఆల్ఫా బీటా. అక్కడ ఒక రిలేషన్ వస్తుంది, ఈ పాయింట్ ఇందులో ఈక్వేషన్ ఎత్తి ఇక్కడ ఒక రిలేషన్ వస్తుంది. దాంట్లో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్, ఈ 2 లైన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు. ఈ 2 లైన్స్ మధ్యలో ఆల్ఫా బీటా గామా ఈ 2 రిలేషన్స్తో తీయాలా. 2 రిలేషన్స్తో పాసిబుల్ కాదు, ఎందుకంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి మనకు. ఒకటేమో ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది, డిస్టెన్స్ ఏమో ఒకటి వస్తుంది. చూడాలి, దాంతోనే అయిపోతుంది నాకు తెలిసి. ఈ ఆల్ఫా బీటా గామా రాగానే షార్టెస్ట్ డిస్టెన్స్ తీయాలి రెండింటి మధ్యలో. ఇక లెందీ అయిపోయింది ఇది. నేనేం చేసిందంటే ఈ ల్యాండా అనుకున్నా, మొత్తం కాన్స్టాంట్ ల్యాండా అనుకుని తీసిన. కాకపోతే టైం ఎక్కువ అయిపోయింది, ల్యాండా క్వాడ్రాటిక్ వచ్చింది. ఇక నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్, ఇంకొద్దురా అని 25 minutes అయిపోయింది నాకు అప్పటికే. ఒక క్వశ్చన్ చేసిన కదా ఏం కాదు అని స్కిప్ కొట్టేసి ఫిజిక్స్లో అయినా. ఇప్పుడు చాలామంది ఫిజిక్స్ అయితే నా షిఫ్ట్లో టఫ్ అంటారు. ఓ షిట్, మంచిగా నా ఫేస్ అయితే కనబడుతుంది, కానీ ఏం అక్కర్లేదు, ఏం కత్తి. కానీ ఓకే, చాలామంది ఫిజిక్స్ అయితే టఫ్ అంటారు. కాకపోతే నేనేం చేసిన, ఫిజిక్స్ మంచిగా చేసిన. ఈ క్వశ్చన్ అంతా టైం వేస్ట్. నాకు ఇంకోటి ఇది కాలే, నేను ఈ క్వశ్చన్ ఏమైందంటే ఒకటి వచ్చింది, కరెంట్ ఎలక్ట్రిసిటీ మెథడ్లో చేయొచ్చు. ఇది హీట్ అయితే నేను చేసి టైం వేస్ట్ అనిపించింది నాకు. ఇక జనరల్గా ఇంట్లో అయితే నేను హీట్ చేసిన మంచిగా. హీట్ అంటే అదే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఏం లేదు, ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ టెంపరేచర్ అడిగిండు, నేను చూసిన అటు ఇటు చూసి చేసినాక నాకు సంథింగ్ ఇట్లా వచ్చింది, 100 - 120/11 అని వచ్చింది నాకు. ఇది సాల్వ్ చేయాలా, నేను ఏం చెప్తాను, 1100తో 110 అంటాను. నేను 10 అనుకుని ఆ స్పీడ్లో నాకు అర్థం కాక 110 - 120/11 అని ఇట్లా వేసుకున్నాను. నేను వేసుకునేసరికి ఏదో -10/11 అట్లా వస్తాను నాకు. ఇది నెగిటివ్ ఎందుకు పోయిందిరా నాకు అర్థం అవుతుంది. జనరల్గా ఇది ఇక్కడ దాకా వచ్చింది, నేను ఇది చేయకుండా ఇది వేసుకుంటాను. ఓకే, ఇది తెలుసు కొన్ని సిచ్యువేషన్స్లో మైండ్ డమ్ అయిపోతుంది అంతా. సో ఆన్సర్ 1100 - 120 అంటే 980/11. ఆల్మోస్ట్ 11 8s 88, అంటే ఇంకా 10 ఉంటుంది కదా. 10 అంటే
89 సంథింగ్ ఉండాలి. ఇది 89 ఉన్న ఆప్షన్ 89 ఒకటే ఆప్షన్ ఉన్నది, ఫోర్త్ ఆప్షన్. ఇది పెడితే ఒకటి వచ్చేది నాకు. ఇది కూడా మిస్ అయింది. దీనికి కూడా రిగ్రెట్ ఉన్నది. అంటే నేను తెలిసింది ఆ టైంలో అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలో. సో ఇదొకటి అయిపోయింది కథ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నేను డీటెయిల్ అనాలిసిస్ అయితే ఇస్తలేను, పైన అయిపోతాను. ఈ క్వశ్చన్ ఏంటంటే ఎంత వేస్ట్ అయిపోయిందంటే నేను ఎలక్ట్రోస్టాటిక్స్ చేసి నాకు ఈ క్వశ్చన్ ఏంటంటే V ఈక్వల్ టు మైనస్ ఇది ఇక్కడ రాసిన కదా, E ఈక్వల్ టు మైనస్ ఇది తప్పైంది. ఇది రాదు -1 ఈక్వల్ టు -ED ఫార్ములా పెట్టాలి. నాకు ఇక అర్థమవుతుంది. హై పొటెన్షియల్ మైనస్ లో పొటెన్షియల్ తీసుకున్నా మా వాడు ఎట్లా చెప్పిండంటే హై పొటెన్షియల్ మైనస్ లో పొటెన్షియల్ అంటే V హై మైనస్ V లో ఈక్వల్ టు E.D అన్నాడు. మైనస్ పెట్టలే ఇక్కడ, ఇక మైనస్ ఉంటుంది హై పొటెన్షియల్ కాబట్టి. ఇక్కడ నాకు ఏది హై పొటెన్షియల్ అర్థమవుతుంది. ఇక 2 పాయింట్లు ఇచ్చిన వాడు ఇక నేను అంతా ఆగమైపోయి ఏం చేసిన, ఒకటైతే 1000 వస్తుంది, ఒకటైతే 500 వస్తుంది. మైనస్ తీసుకుంటేనేమో 2000 సంథింగ్ అవుతుంది, ప్లస్ తీసుకుంటేనేమో 500 సంథింగ్ అవుతుంది. సారీ 1000 సంథింగ్ అవుతుంది. 1500 500 వచ్చింది. ఎస్ 1500 500 ఇట్లా రెండు వస్తాయి మీకు వాల్యూస్ పొటెన్షియలీ. మైనస్ తీసుకొని చేస్తేనేమో 2 యాడ్ అయిపోయి 2000 అవుతుంది. ప్లస్ తీసుకున్నాం అనుకో 1000 అవుతుంది. ఇక్కడ ఏమైంది, 2 ఆప్షన్లు ఉన్నాయి, 1000 ఉంది 2000. 1000 పెట్టేసిన. ఇక నేను హై పొటెన్షియల్ ఏమో 20 అనుకున్నా, లో పొటెన్షియల్ ఇది అనుకున్నా. ఇక ఎందుకు అనుకున్నా అది తెలియదు. ఇక ఇవన్నీ కరెక్ట్ చేసిన, కరెంట్ ఎలక్ట్రిసిటీ కరెక్ట్ అయిపోయింది, ఇదంతా కరెక్ట్ అయిపోయింది, ఇది కూడా కరెక్ట్ చేసేసిన. ఇట్లా చేసేసిన. ఇక్కడ ఫిజిక్స్ అనాలిసిస్ సంథింగ్ మూవింగ్ చార్జ్ గ్యాలోమీటర్. నేను అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే గ్రావిటేషన్ వాజ్ హైయెస్ట్ నాకు తెలిసి అయితే. ఆప్టిక్స్ అయితే ఉంటుంది మా దాంట్లో, ఒకటి బోనస్ కూడా వచ్చింది. ఇది బోనస్ కూడా వచ్చింది. సో ఇది నేను క్వశ్చన్ ఓపెన్ చేసిన, ఇదేందో నాకు తేడా కొట్టేసింది అప్పటికి, పెద్దగా ఉన్నదని చెప్పేసి ఆపేది. ఇది సెమీ కండక్టర్స్ SHM NLM మిక్స్ అయ్యి ఒకటి వచ్చింది, మూవింగ్ ఛార్జెస్ మీద ఒకటి వచ్చింది. ఇది నేను పోయింది అనుకున్నా ఇది, బట్ ఇట్ వాస్ నైస్ క్వశ్చన్. ట్రై చేయాలి, మంచి క్వశ్చన్ ఇది. EMI కూడా మంచి క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఆప్టిక్స్ ఇది. EM వేవ్స్ ఇట్లా తప్పు చేసిన అది తెలుస్తుంది. EM వేవ్స్ ఏం చేసిందంటే ఇది ఒకటి సెమీ కండక్టర్స్. ఓకే చేసిన, మంచిగా ఉన్నది క్వశ్చన్. టైం టేకింగ్ క్వశ్చన్స్ అయినా అయితేనే కానీ టైం టేకింగ్ ఉన్నది. ఇగో నేనైతే ముందే యూనిట్లు చూసుకున్నా కాబట్టి బతికిపోయినా క్వశ్చన్లో. ఎట్లా అంటే యూనిట్లతో చేయకుండా చేసిన అనుకో, ఇక్కడేమో కేజీ ఉన్నది అంటే MKS యూనిట్ తీసుకొని ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నది, మీటర్స్లో కన్వర్ట్ చేయాలా. ఇక్కడ మీటర్లో అన్నాడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది వచ్చేసరికి రొటేషన్ ప్లస్ అంటే రొటేషన్ ప్లస్ సెంటర్ ఆఫ్ మాస్ మిక్సింగ్ ఉన్నది. సెంటర్ ఆఫ్ మాస్ అది ప్యూర్ రొటేషన్ క్వశ్చన్. అది ఇంకోటి క్వశ్చన్లు అయితే మంచిగానే ఉన్నాయి, ఈజీగానే అనిపించినాయి. కానీ ఇదే క్వశ్చన్ అనేది మూవింగ్ ఛార్జెస్ ఒకటి ట్రై చేయండి ఒకసారి, మంచిగా ఉన్నది క్వశ్చన్. చేసిన నేను, కరెక్ట్గా వచ్చింది నాకు. ఇది వచ్చేసరికి EMI క్వశ్చన్ మంచిగా ఉన్నది. నెక్స్ట్ ఈ న్యూమరికల్స్లో ఇది EM వేవ్స్. నేను ఏం చేసినా 200 పెట్టిన ఆన్సర్ ఏమో 4 అంటాను. నేనేమో అయితే తప్పు చేసి ఉంటా ఇది ఒకటి తప్పు. మిస్టేక్స్ అయితే ఫిజిక్స్లో అయితే ఓకే, యాక్సెప్టెడ్. 2 క్వశ్చన్స్ అయితే పోయినాయి ఫిజిక్స్లో. EM వేవ్స్ ఒకటి, ఫ్లూయిడ్స్ ఒకటి. ఈ ఫ్లూయిడ్స్ క్వశ్చన్ మా స్టేట్మెంట్ వాడు నేను ఏమేమో చేసిన, మొత్తం బెర్నౌల్లీస్ థీరమ్ మొత్తం హై లెవెల్ వెళ్ళిపోయినా. చిన్న స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చింది, మొత్తం గేమ్ అంతా చేంజ్ అయిపోయింది. డెప్త్లోకి వెళ్ళి యూజ్ లేదన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫిజిక్స్లో చూడండి ఏమన్నదో, ఒక ప్రెషర్ ఫ్లూయిడ్ ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ వేసిండు వాడు. నేనేమో మొత్తం అది ఏముంటుంది, వెలాసిటీ ఒక పెద్ద డ్రమ్ టైప్ ఉంటుంది కదా, వెజల్ టైప్, దాంట్లోకి వెళ్ళి వాటర్ కింద పోతే అంటారు 2GH రేంజ్, టైం పీరియడ్, అవన్నీ మొత్తం హై లెవెల్ చేసిన అవన్నీ. దాని తర్వాత లాస్ట్ సర్ఫేస్ టెన్షన్ మొత్తం క్వశ్చన్ ఏమో ఇది వచ్చింది. ఇది చూడండి, ఇది నేను ఆల్మోస్ట్ అవుట్ అయిపోయినా అనుకున్నా కానీ కరెక్ట్గా చేసినది. నాకైతే ఈ ఎక్స్పోనెన్షియల్ ఏం చూడలేదు నేను, PAPB నాకేం సంబంధం లేదు. నాకైతే ఒకటి గుర్తున్నది, ½ rho LB² సంథింగ్ గుర్తున్నది కాబట్టి నేను చేసేసినది కరెక్ట్గా అయింది. అనాలిసిస్ అయితే ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే వేస్ట్ అయిపోయింది. సో ఇది నేను ఒక ఎగ్జామ్ 3 days ఉండగా చేసిన, 3 hours చేసిన, అబ్సల్యూట్లీ వేస్ట్ అయిపోయింది 3 hours. దానివల్ల వేరే చేసినా అయిపోయింది అనిపిస్తాను నాకు. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఒక మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ అన్నది. మూవింగ్ కాయిల్లో కాదు నాకు తెలియదు కానీ అది సంథింగ్ అట్లనే ఉంటుంది. R1/R2 = L1/L2 ఫార్ములా సంథింగ్ ఉంటుంది. అది యూనిట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగండి వాడు, అండ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో టైం పట్టింది కానీ తీసేసిన. కైనమెటిక్స్ కొంచెం ఏమంటుంది అని, ప్రొజెక్టైల్ మోషన్ అది వచ్చింది. గ్రావిటేషన్ వాజ్ లైక్ నైస్ క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రావిటేషన్లోకి వెళ్ళి ఇంటీజర్ టైప్ వచ్చినాయి, మంచి క్వశ్చన్స్ వచ్చినాయి గ్రావిటేషన్కి వెళ్ళి. అంటే పర్సంటేజ్ చేంజింగ్ ఇచ్చిండు, గట్టిగా వేసిండు గ్రావిటేషన్.
ఇక నేను చూసి టైం పట్టింది నాకు. లాస్ట్ సెకండ్ టైం ఇట్లా వస్తాం కదా, అప్పుడు చేసిన గ్రావిటేషన్. దాని తర్వాత ఆప్టిక్స్, గ్రావిటేషన్, ఆప్టిక్స్ 3 క్వశ్చన్లు వచ్చినట్టున్నది. ఒకటి ఇది నేను ఇంట్లో అది ఉంటుంది చూడు, మెమరీ బేస్డ్ క్వశ్చన్లో ఇది తప్పైంది అనుకున్నాను, కానీ ఇది కరెక్ట్ అయినది. 100 అని వచ్చింది, కరెక్ట్ ఇది. సో ఫిజిక్స్లో 65 మార్క్స్, 70 అయితే అనుకున్నాను, 65 అయితే అయినాయి ఫిజిక్స్లో. క్వైట్ నైస్. కానీ ఇంత నాకైతే అంత అనిపించలేదు. ఇంకా నేను అనుకుంటే ఇంకా 4 క్వశ్చన్స్ దాకా చేసిండు, ఇంకా 24 క్వశ్చన్స్ దాకా చేసిండు. కానీ ఇక స్టార్టింగ్లో చూపించిన ఒకటి హీట్ క్వశ్చన్ ఒకటి, అదొకటి మోసం అయిపోయింది. ఈఎం వేవ్స్ ఒకటి మోసం అయిపోయింది. 20 క్వశ్చన్లు అయితే నేను ఆన్ అండ్ యావరేజ్ చేద్దాం అనుకున్నా, 20 క్వశ్చన్స్ అయితే చేద్దు ఆన్ అండ్ యావరేజ్. కానీ సిలీ మిస్టేక్స్ అయితే పోయినాయి. ఎంత తగ్గిద్దామని చూసినా కానీ పోయినాయి, ఏం చేయలేము ఇక అంతే. నెక్స్ట్ కెమిస్ట్రీ ఘోరన ఆయన, ఎంతైతే నాకు కెమిస్ట్రీ ఘోరంగా దెబ్బపడ్డది నాకు. ఒకటేమో ఫస్ట్ డి బ్లాక్ ప్లస్ కోఆర్డినేషన్. నేను ఓన్లీ డి బ్లాక్ క్వశ్చనే అనుకున్నాను, నేను జనరల్ అయితే ఇదే అనుకున్నా. ఏంటంటే నేను ఏం చూడలే, వాడు ఏమన్నాడు ఇందులో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఇది నాకు అంత థింకింగ్ అంత క్లిక్ కాలే నాకు. ఇది ఏంటంటే స్పిన్ ఆక్టైడల్ కాంప్లెక్స్ అంత చదివే టైంలో నాకు ఆక్టైడల్ అంతా ఆలోచించేది లేకపోయినా, అయాన్స్ ఉన్నాయి డిక్రీజింగ్ ఆర్డర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అని కథం అనుకుని డబ్బం చేసి ఆప్షన్ 3 పెట్టేసిన. ఇది ఇంటికి వచ్చినాక చూస్తే మెమరీ బేస్లో ఆక్టోహెడ్రల్ కాంప్లెక్స్ అంటే ఇది ఉంటుంది చూడండి, ఇట్లా పెట్టి ఈజీ T2G అనుకోవాలా, ఇది ఈజీ, ఇది T2G. అదే CFSE CFT ఉంటుంది కదా, దాంట్లో పెట్టి ఇట్లా ఫిల్ చేసుకోవాలా. SFL అయితే పేరింగ్ అవుతుంది, WFL అయితే అవుతుంది. సో దాంట్లో అన్పేడ్ ఏది ఉంటుందో అది చూడాలంట. ఇంటికి వచ్చినాక నాకు కొంచెం వేరే అనిపించింది, ఇది పోయింది ఒకటి. కెమికల్ బాండింగ్ ఓకే, నార్మల్ క్వశ్చన్ వచ్చింది. ఎట్లా అంటే ఈ కెమిస్ట్రీ నాకు ఎందుకు లేనిది అనిపించింది అంటే, వాడు అడిగేది కరెక్ట్గా అడుగుతలేడు, వాడు మొత్తం అటు తిప్పి అట్లా చెప్తాడు అంతా. సో నాకు అందుకే కెమిస్ట్రీ ఏంటంటే జనరల్గా ఈజీ అనుకుంటారు, కానీ వీడు చేసిన పనికి కెమిస్ట్రీ నాకు ఎట్లనో అయిపోయింది అంతా. చాలా ఇరిటేటింగ్గా చేసిండు పేపర్ని. కెమిస్ట్రీ డైరెక్ట్ ఆన్సర్ పెట్టే తీరు ఉంటుంది జనరల్గా అయితే. ఇన్ఆర్గానిక్ వీడు స్టేట్మెంట్ చేసి మల్టిపుల్ చార్జ్ చేసి ఇక చూడు ఈ మొత్తం ఒక 5 ఈక్వేషన్స్ ఇచ్చిండు, ఇన్ని కరెక్ట్ ఇవన్నీ చెక్ చేసేసరికి నాకు ఇది కరెక్ట్ అయిపోయింది. దాని తర్వాత థర్మోడైనమిక్స్, ఇది నాకు కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే నేను CNDA సాల్వ్ చేసి ఉండే, CND సాల్వ్ చేసి ఉండే. సో అదొక నాకు ఇట్లా చూసినా కానీ వాళ్ళేంది టైం వీడియో ఎక్కువ అవుతుంది, నేను తప్పదా చెప్పిన. సో ఇట్లా క్వశ్చన్ థర్మోడైనమిక్స్ క్వశ్చన్ ఇట్లా నార్మల్ చేసేసిన. దాని తర్వాత రెడాక్స్ క్వశ్చన్, GOC క్వశ్చన్లు ఎంత వేరే ఉన్నాయంటే అవి చూసి నాకు ఇట్లా కూడా అడుగుతారు నాయన. జనరల్ ట్రెండ్ అయితే 3rd 4th క్వశ్చన్ జనరల్గా అడుగుతారు. బట్ ఏంది బ్రెడ్స్ రూల్ ఇచ్చాడు, బ్రెడ్స్ రూల్లో కూడా మళ్ళీ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ ఇచ్చాడు వాడు. ఆ మూమెంట్లో నేను యాంగిల్ స్ట్రెయిన్ పెట్టినా కాబట్టి కరెక్టే వచ్చింది నాకు, లేకపోతే తప్పేది. యాంగిల్ స్ట్రెయిన్ కాకుండా ఇక్కడ జనరల్ థాట్ అయినా కూడా ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో అట్లా ఆలోచించి చేసిన, కరెక్ట్ అయిపోయింది. 2 క్వశ్చన్లు వచ్చినాయి, 2 కరెక్టే. ఇది ఒక సింపుల్ క్వశ్చన్ వచ్చింది, చేసేసిన. కానీ ఈ కెమికల్ కైనెటిక్స్ క్వశ్చన్ వేసేసిన సిల్లీ. ఎంత థింకింగ్ అంటే వాడు కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ ఇచ్చిండు వాడు కాన్సన్ట్రేషన్. నేను కాన్సన్ట్రేషన్ దీన్ని మల్టిప్లై చేసి మోల్స్ ఇస్తాను, ఇది ఇస్తాను నాకు తెలుస్తలేదు. రేట్ అడిగితే ఏం చేయాలి మనం, ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ పవర్ n కదా. అంటే ఇది ఆర్డర్ సంథింగ్ ఎలిమెంట్ రియాక్షన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ దేనికి ఎక్కువ ఉంటుంది దాని రేట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ అన్నిటి కాన్సన్ట్రేషన్ ఈక్వల్ ఉన్నాయి అంటే దీన్ని డైరెక్ట్ చేసిన దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. 1 2 ఈక్వల్ ఉంటుంది, 3కి తక్కువ ఉంటుంది. ఆప్షన్ 1 అయి ఉండాలి. నేను ఏమనుకున్నా అన్నిటి మోల్స్ తీసి మొత్తం చేసి వేస్ట్ చేసిన క్వశ్చన్ నుంచి కాన్సన్ట్రేషన్ మోల్స్తో చేసిన. అది ఎందుకు థాట్ వచ్చిందని నాకు తెలుస్తుంది. ఇక ఫిజికల్ వాజ్ అబ్సల్యూట్లీ డల్ అయిపోయింది అది. ఎందుకంటే ఇక్కడ చూడండి LN10 2.3 తీసుకో అండి, 2.303, లేకపోతే ఆన్సర్ రాదు. ఇది ఏమో ఉన్నది మొత్తం, ఇదంతా టెంపరేచర్ ఈక్వల్ అంటాడు కెమికల్ కైనెటిక్స్. ఇది నేను చేసి సగంగానే ఇచ్చిపెట్టిన వద్దురా నాయన, మళ్ళీ దీన్ని నియర్ ఇంటీజర్ చేయంటాడు. ఇది చీట్ అయితే -1 సార్ న్యూమరికల్ కూడా వేసిండు. ఈ క్వశ్చన్ చూసి అయితే మెటల్ యానియన్కి ఇరిటేషన్ వచ్చేసింది. EMF నార్మల్ ఈ సెల్ అడుగుతాడేమో అనుకుంటే వాడు ఏమో చేసిండు, నేను అంతా EMF ఆఫ్ సెల్ అడిగిండు. ఇక నాకు చూసి ఆ సెల్ చూసినాక ఇక నా మైండ్ బ్లాక్ అయిపోయి పక్కన పెట్టేసిన. ఇక ఇది చేస్తే ఏం లేదు, 15 నిమిషాలు ఈజీగా చేసుకుంటుంది. అయితే ఇక నార్మల్గా ఈయన చేసిన 5 మిస్టేక్స్ పోయింది. ఇంకోటి ఏంటంటే నేను అది నాకు ఇట్ వాజ్ లైక్ ప్యూర్ బ్యాడ్ లక్. ఇది క్వశ్చన్ ఇది ఎవరు చేయడు చెప్పింది. N2H4 వోల్ఫ్రిషనర్, ZnHgHCl క్లెమెన్షన్, ఇది టోలెన్స్. జనరల్గా నేను ఏం చూసినా B చూసినా A చూసినా టోలెన్స్ 1, B అయితే 1, 4 అన్న 1 అన్న ఆప్షన్.
దాని తర్వాత ఏం చేసినా ఏందో ఆగం చేసేసిన కథ D2 D3 D2 యాక్చువల్గా D3 పెట్టేసి వచ్చేసిన. అంటే C4 కూడా చూసిన. సి అనేది ఫెయిలింగ్ టెస్ట్ అని అర్థమైపోయింది నాకు. యాక్వస్ అంటే సోడియం పొటాషియం టైట్రేట్ అని దాంట్లోనే తీసుకోండి, ఫెయిలింగ్ టెస్ట్లు ఉంటుంది కాబట్టి C4 అని చూసిన. B1 C4 నేను ఇది చూసినా లేదు, DA3 చెక్ చేసిన లేదు, అయిపోయింది అనుకున్నా క్వశ్చన్. అక్కడికి కథం టిక్ పెట్టేసి వచ్చేసిన. ఆప్షన్ నెంబర్ 1 పెట్టిన, కథం బిస్కెట్ అయిపోయింది. ఇట్లాంటి క్వశ్చన్ రిగ్రెట్ అనిపిస్తుంది. ఇది చేసి ఉంటే నాకు 100 క్రాస్ అయ్యేటి అనిపిస్తాను మార్క్స్. సింపుల్ ఒక 2-3 నేను నెగ్లెక్ట్ చేసినా నాకు డ్రాబ్యాక్ అయిపోయింది. దిస్ ఈజ్ మై రెస్పాన్స్ షీట్. గోల్ కరెక్షన్ చేసిన. ఫిజిక్స్ అయితే ఓకే సేమ్ మెయింటైన్ చేస్తే సెకండ్ అటెంప్ట్ కూడా నడుస్తుంది. కెమిస్ట్రీ ఇంప్రూవ్ చేయాలి కొంచెం. నాకు అర్థమవుతుంది కెమిస్ట్రీలో డ్రాబ్యాక్ ఉన్నది కొంచెం, సిల్లీ మిస్టేక్స్ తగ్గింది. ఇదొకటి. ఇదైతే 37. ఇదేమున్నదంటే ఇదేం క్వశ్చన్ అబ్బా, హాలోరెన్స్. ఎస్ 37 మోసం అయిపోయింది నాకు. అంటే ఫ్రెడల్ క్రాఫ్ట్ రియాక్షన్స్ హెవీలీ డీయాక్టివేటెడ్ రింగ్స్ చేయవుగా ఫ్రెడల్ క్రాఫ్ట్. నేను అది అనుకొని చూసిన. నేనేమనుకున్నా అంటే మెటా పొజిషన్లో అటాక్ అవుతుంది అనుకున్నా, కానీ రియాక్షన్ అయితే చేయవు. అది చదివినా కూడా నాకు ఆ పాయింట్లో క్లిక్ కాలేదు. ఎస్ ఇదైతే క్లిక్ కాలేదు ఆ పాయింట్లో. ఫ్రెడల్ క్రాఫ్ట్ రియాక్షన్ అనేది హెవీలీ డీయాక్టివేటెడ్ రింగ్స్ ఇయ్యదు. నాకు ఎందుకు మ్యాక్సిమం కెమిస్ట్రీలో రాంగ్ అయితే స్టేట్మెంట్ అవుతుంది బాగా. ఈరోజు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ అయిపోతాయి. ఇక్కడైతే డ్రాబ్యాక్ అయిపోయింది. ఇది నా అనాలిసిస్. మ్యాథ్స్లో అయితే ఇంత నాకు పారాబోలా చూసిన. నేనేమనుకున్నా అంటే కోనిక్ కోఆర్డినేషన్ అంత సైలెంట్గా వెళ్ళిపోవాలా. ఏం క్వశ్చన్ వచ్చింది చూడండి, సిరీస్ సీక్వెన్స్లోకి వెళ్ళి చేయనోడు కూడా చేస్తాడు సిరీస్ సీక్వెన్స్. -22 ఇంటికి వచ్చినాక చేసిన. మార్క్ ఫర్ రివ్యూ ఆడ చూసిన. నేను మార్క్ ఫర్ రివ్యూ చేసిన కూడా ఆడ. కాకపోతే ఏమైందంటే ఏం చేయాలో నాకు తెలుస్తలేదు. ఆ స్పీడ్లో మొత్తం క్యాల్కులేషన్ మిస్టేక్ చేసినా ఏమో, నాకు ఆన్సర్ -32 వస్తుంది. ఓకే నేను ఏదో అయితే తీసుకుంటలేను. ఈ ఫార్ములా ఇదే n/2 ఆఫ్ 2a + n - 1 ఆఫ్ d. ఇదే చేసి 2 ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అయితే ఎలిమినేట్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఆఫ్ వేరియబుల్స్ కూడా ఫ్రాక్షన్స్ వచ్చేసరికి నాకు డౌట్ వచ్చి ఇడిచిపెట్టేసిన. నేను డైరెక్ట్ ఆ d ఉంటుంది చూడు, d వాల్యూ ఫ్రాక్షన్స్లో వస్తాను. నేను దాన్ని ఇడిచిపెట్టేసిన, నాకు వద్దున నాయన అని. ఇది కథ. ఇదైతే నాది ఉన్నది. ఇప్పుడు ఏంది 92 మార్క్స్ వస్తాను. ఇప్పుడు కేటగిరీ వైజ్ చూసుకోవాలా ఏది చూసుకోవాలా నాకు ఏం తెలియదు. నాకైతే 92 మార్క్స్ వస్తానే. వస్తుందో రాదో కూడా నాకు తెలియదు, గ్యారంటీ కూడా లేదు. నేనైతే ఏమనుకుంటానంటే ఏం చేద్దాం ఇప్పుడు, అడ్వాన్స్కి వెళ్ళిపోవాలా. నేనైతే 100 పెట్టుకుంటే 100 దాటితే అడ్వాన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అడ్వాన్స్ కూడా స్ట్రాటజీ ఉన్నది నాకు ఒకటి, అదే ఫాలో అవుదాం అనుకుంటాను. అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యి అబ్సల్యూట్లీ ఫిజిక్స్ బ్లండర్ అయిపోతుంది. అంటే బ్లండర్ మిస్టేక్ అవుతుంది. అడ్వాన్స్లో ఫిజిక్స్ బాగా చేసిపోతే బ్లండర్ మిస్టేక్ అవుతుంది. నేను అది చేయాలనుకుంటలేను. ఏమైందంటే ఇప్పుడు అడ్వాన్స్ చేయాలా వద్దా ఏంది, ఇదైతే నా అనాలిసిస్. 22 షిఫ్ట్ 1 అది. ఏమో మరి అందరు టఫ్ అంటారు, మోడరేట్ అంటారు, నాకేం చెప్తాను. మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ అడ్వాన్స్, అడ్వాన్స్. అంటే నేనైతే మెయిన్స్ అయితే 60% చేద్దాం అనుకుంటాను. ఇంకా ఐ కెన్ పుల్ అప్ టు స్కోర్ 150 దాకా. 150 కాదు కానీ 140 దాకా ప్లస్ అని పుల్అప్ చేస్తాను. 96 97 దాకా పుల్అప్ చేయగలుగుతాను, నాకు నమ్మకం ఉన్నది. 140+ దాకా చేయగలుగుతాను, ఎందుకంటే మార్క్స్ ఆల్రెడీ రాసున్నా కాబట్టి చేయొచ్చు 140+ పుల్అప్. చూద్దాం. 60% మెయిన్స్ చేస్తా. 92 మార్క్స్ అనేది చాలా తక్కువ నాకు తెలిసి అయితే. చూద్దాం ఏమవుతుంది. 60% మార్క్స్ అయితే 60% అయితే మెయిన్స్ చేస్తా, 40% అడ్వాన్స్ అయితే చేస్తా. అడ్వాన్స్ కూడా ఈ మంత్ 5th కదా ఈరోజు, ఫిబ్రవరిలో కెమిస్ట్రీ చేస్తా. ఓన్లీ అడ్వాన్స్ సంబంధించిన కెమిస్ట్రీ చేస్తా. దాని తర్వాత ఫిజిక్స్ మార్చ్లో చేసేస్తా. మ్యాథ్స్ ఇక లాస్ట్ చూసుకుంటే కట్ ఆఫ్ క్లియర్ చేయాలి అంతే. నేను మ్యాథ్స్ నాకు ఎంత లేదు కానీ అది కట్ ఆఫ్ క్లియర్ చెప్తే బిస్కెట్ అవుతుంది మొత్తం. ఇది ప్లాన్ అయితే ఇది. అది కూడా కెమిస్ట్రీలో 80+ తెచ్చుకున్నాను అనుకో మార్క్స్. యాక్చువల్లీ ఇది పాసిబుల్ 80+ అనేది పాసిబుల్. ఎందుకంటే 16 క్వశ్చన్స్ 32 అయితే కదా, 32 ఎంత చేయొచ్చు. ఎందుకంటే ఎంత కెమిస్ట్రీ ఇట్లా వేయాలంటే నువ్వు క్వశ్చన్ వస్తే 2 మిస్టేక్లు అయితే ఏంటంటే నీకు ఆ క్వశ్చన్ వచ్చు, చాలా సింపుల్, ఆర్బాటనే తప్పు చేసినావు, ఇదొకటి అయి ఉంటుంది. లేకపోతే క్వశ్చన్కి మినిమం 5 minutes అయితే ఇస్తాను నేనైతే. ఇక అది కరెక్ట్ అయినా చేసిన 1 నిమిషంలో అయిపోయినా దాన్ని మళ్ళీ చెక్ చేయడానికైనా మళ్ళీ టైం ఇస్తుంది దానికి. ఇది నాది అనాలిసిస్. నేనైతే 80+ మార్క్స్ కెమిస్ట్రీలో, ఒక 30 ఫిజిక్స్లో, 30 ఫిజిక్స్లో, దాని తర్వాత మ్యాథ్స్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే 100+ అయితే తెచ్చుకోవాలని చూస్తాను. 100+కి ఏదో ఒక IIT లోవర్ బ్రాంచ్ వచ్చినా వెళ్ళిపోతా, ఏం కాదు. ఇది నా అనాలిసిస్. 92 మార్క్స్కి ఏమన్నా వస్తాయా, త్రిబుల్ ITs ఏమో తెలియదు కానీ నేను చూస్తా తర్వాత. ఓకే, దట్స్ ఆల్. టేక్ కేర్, బాయ్.